త్యాగాలు రైతులవి, వ్యాపారం బినామీలది. ఆ అవినీతి సామ్రాజ్యం గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. రెండు ముక్కల్లో ఎందుకు, ఒక్క ముక్కలో చెప్పాలంటే అమరావతి రైతుల గుండెపై అవినీతి సామ్రాజ్యం, అంతే. అంతకు మించి ఏమీ లేదు. అదేంటి సార్, మొన్ననే కదా మా లివర్లు, కిడ్నీలు, గుండెలపై లిక్కర్ వ్యాపారం చేసి వచ్చిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి 5,000 కోట్లు అప్పు తెస్తున్నారు కదా. ఇది చాలక అమరావతి రైతుల గుండెలపై కూడా వ్యాపారం చేస్తున్నారా? అవినీతి సామ్రాజ్యం నిర్మిస్తున్నారా? పోయిన ప్రాణాల సాక్షిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. చిన్న సన్నకారు రైతుల భూములు నయానో భయానో లాక్కుని వారికి త్యాగధనులు అని ముద్రలు వేసి సింగపూరోడితో కలిసి వ్యాపారం చేసుకుని 1,000 కోట్లు వెనకేసుకోవచ్చని వేసిన ప్లాన్ అమరావతి రైతుల పాలిట శాపంలా మారింది. విలువైన భూములేమో విదేశాల వాడికట, భూములిచ్చి త్యాగం చేసిన రైతులకేమో శ్మశానాలు, చెరువులు, వాగుల్లో, వంకల్లో ప్లాట్లు ఇస్తారట. ఈ ఒక్క మోసం చరదా సార్ గుండె ఆగిపోవడానికి? ఆగిపోయింది. ఓ రైతు గుండె ఆగిపోయింది. చంద్రబాబు సాక్షిగా, మంత్రి నారాయణ సమక్షంలో రామారావు అనే రైతు గుండె ఆగిపోయింది. వీళ్ళ అవినీతికి, వీళ్ళ అసమర్థతకు, వీళ్ళ దోపిడీకి, వీళ్ళ భూదాహానికి, వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇంకెన్ని గుండెలు ఆగిపోవాలి? నిన్న మందడం గ్రామ సభలో ఏం జరిగిందో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇళ్ళు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ మేము పొలాలిచ్చి, స్థలాలిచ్చి, మా ఇళ్ళిచ్చి మేం బొచ్చెలు పట్టుకుని బజార్న వెంబడి పడి ఏడవడం ఏంటి సార్? ఇది ఆ రైతు అడిగిన మాట. రోడ్ల కోసం మీరు ఇల్లు తీసుకుని మా దగ్గర నుంచి మాకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తానని చెప్పి ఎంతటి మోసం చేశారు సార్. ఈరోజు ఇక్కడ వరకు, ఛాతి వరకు, గుండెల వరకు నీళ్లు నిలిచే ప్రదేశంలో వాగులు, వంకల్లో మాకు ప్లాట్లు ఇస్తే మేము ఎలా బ్రతకాలి? అసలు ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర గురించి చిన్న మాట చెబుతాను, అర్థం చేసుకోండి. చెరువుల్ని ఆక్యుపై చేస్తే ఎఫ్టీఎల్ లెవెల్ మించి అక్కడ ఆ లెవెల్కి మనం ఏం కట్టినా సరే ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా వచ్చి కూల్చేస్తోందా లేదా? అదే చెరువుల్లో ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తానని వీళ్ళ దగ్గర నుంచి, రైతుల నుంచి పొలాలు తీసుకొని వాగులు, వంకలు, చెరువులు, శ్మశానాల్లో ప్లాట్స్ ఇస్తున్నారు. రేపు చెరువులో ప్లాట్స్ ఉంటే, ఇళ్ళు కట్టుకుంటే వాటిని తర్వాత వచ్చే ప్రభుత్వమో, ఈ ప్రభుత్వమో, ఈ అధికారులో, ఆ తర్వాత వచ్చే అధికారులు తప్పనిసరిగా కూల్చేస్తారు. చెరువులో ఎవరైనా ఇస్తారా? చెరువుల్ని కబ్జా చేసి ప్రభుత్వం ఎక్కడైనా ఇస్తుందా? చెరువు భూముల్లో ఇల్లు కట్టుకోమని ప్రభుత్వం చెబుతుందా? వాగుల్లో, వంకల్లో ఎవరైనా ఇళ్ల స్థలాలు ఇస్తారా? రైతుల దగ్గరనేమో విలువైనటువంటి పొలాలని తీసుకుని వాళ్ళకి వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో, శ్మశానాల్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తున్నారు. ఆ గుండెలో ఆ విధంగా ఆగిపోక ఏం జరుగుతాయి? ఎంతమంది? మొత్తం 26,896 మంది రైతుల దగ్గర నుంచి తీసుకుని 63,410 ప్లాట్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే ఎన్నేళ్లుగా అధికారంలో ఉన్నాం మనం? ఎన్నేళ్ల పాటు అధికారంలో ఉన్నాం? వచ్చి ఎంతకాలం అయింది? 18 నెలలు దాటిపోయింది. అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్లాట్స్ ఇస్తున్నారా? వాగులు, వంకలు, చెరువులు, శ్మశానాలు చూపిస్తున్నారు. శ్మశానాల్లో ఉండేటటువంటి వారికి, ఆ శ్మశానాల్లో ప్లాట్స్ తీసుకున్న వాళ్ళ గుండె ఆగిపోతే అక్కడే వాళ్ళని ఖననం చేసుకోవాలి. అక్కడే చేసుకోవాలి సార్. శ్మశానాల్లో ప్లాట్స్ ఇవ్వడం ఏంటి? కమర్షియల్ ప్లాట్స్ దాదాపు 25,930 ఇవ్వాలి. రెసిడెన్షియల్ ప్లాట్స్ 38,479 ఇవ్వాలి. 63,000కు పైగా ఇవ్వాల్సి ఉంది. కృష్ణయ్యపాలెం, కొండవీటి వాగులో ఇచ్చారు. నివాస స్థలాలు. నవులూరులో ఉండే వాగులో వాణిజ్య స్థలాలు ఇచ్చారు. తుళ్ళూరులో 176 ఎకరాల చెరువు, 26 ఎకరాల్లో ఇంకో చెరువు, ఇక్కడ ప్లాట్స్ ఇచ్చారు వాళ్ళకి.
ఎకరాకు 2 కోట్లు పెట్టి డెవలప్ చేసి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొని ఈరోజు చెరువులు, వాగులు, వంకలు, ఇది నేను చెప్తున్న మాట కాదు, గుండె ఆగిపోయిన రైతు గుండె ఆగిపోవడానికి, తన గుండె బద్దలు కావడానికి నిమిషం ముందు మాట్లాడినటువంటి మాటలు. ఈరోజు ప్రతి ఒక్క గుండె, భూములిచ్చిన ప్రతి గుండె ఇదే విధంగా శోకాలు పెడుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు అమరావతిలో నెలకొంది. రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడానికి మీకు ఎంతకాలం పడుతుంది సార్? కుప్పకూలి రైతు అక్కడికక్కడే కన్ను మూస్తే కాస్తైనా జాలి, కనికరం, దయ ఏమాత్రం లేని జాతి మీడియా ఉంటుంది. జాతి మీడియా అని ఒకటి ఉంది, అది ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం. జాతి మీడియా అనేది. ఈ జాతి మీడియా ఏం రాసిందో తెలుసా? ఈ వార్తని ఏం రాసిందో తెలుసా మీకు? తిరుపతిలో తొక్కిసలాట జరిగితే, తోపులాట జరిగితే అక్కడున్నటువంటి హోంగార్డు, కానిస్టేబుల్ లాఠీతో కొడితే లాఠీతో తట్టి ముందుకు జరిపాడట. లాఠీతో తట్టి. ఈరోజు ఈ మరణం గురించి ఏం రాశారో తెలుసా? జర్నలిజం సిగ్గుపడుతుంది సార్, జర్నలిజం సిగ్గుపడుతుంది. పోయింది ప్రాణం. ఒక ప్రాణం విలువ మనకు తెలిస్తే కదా మనకెంతసేపు సంపాదన. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన కాపాడుకోవడం కోసం మనం రాసేటటువంటి రాతలు ఎంత నీచపు రాతలంటే, ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం రాసిందో ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఇది చదివి మనసున్న వాళ్ళు ఎవరైనా సరే అది కరెక్ట్ అని మీరు అనుకుంటే చాలు. ఇందులో నేనేం మాట్లాడను. ఇది కరెక్టు, ఈ రాతలు కరెక్టు. కూల్గా మాట్లాడి కుప్పకూలి అంట. కూల్గా మాట్లాడి కుప్పకూలి. ఇక్కడ మీకేమో రైమింగ్ కావాలి, చనిపోయిన టైమింగ్ అవసరం లేదు. రైమింగ్ కూల్గా మాట్లాడి అంటే అతని ఆవేదన నీకంత కూల్గా కనిపిస్తోంది. గుడ్ సార్. ఎవరో జర్నలిస్ట్ రాసిన వాళ్ళు. అతని ఆవేదన, రామారావు అనే రైతు ఆవేదన మీకు అంత కూల్గా కనిపిస్తోంది. అతనికి వాగులో ఇళ్ల స్థలం ఇవ్వడం అనేది మీకు కూల్గా కనిపిస్తోంది. అతని ప్రాణాలు నిమిషాల్లో గాల్లో కలిసిపోతే అది మీకు కూల్గా కనిపిస్తోంది. ఎంత కూల్గా అంటే అతను చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల రోదనలు కూడా చాలా కూల్గా ఉన్నాయి సార్. ఈ రాత రాసిన జర్నలిస్టుకు కూడా ఒక్కసారి ఆ కుటుంబ సభ్యుల ఆవేదన వినిపించండి, అక్కడ వారి రోదనలు వినిపించండి. అక్కడికి వచ్చినటువంటి పెమ్మసాని పైన కేంద్ర మంత్రి పెమ్మసానిని పంపించారు చంద్రబాబు నాయుడు గారు. నిన్నేమో నారాయణ గారు, శ్రవణ్ గారు ఉన్నారు. ఇప్పుడు మనకి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు జాతి జనాన్ని మాత్రమే మనం పంపాలి, తెలుగు జాతి జనాన్ని. జాతి జనం అంటే మీకు అర్థమైతే చాలు, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనంత. జాతి జనాన్ని పంపాలి కాబట్టి పెమ్మసాని గారిని పంపారు. అక్కడ కూల్గా కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారు, అక్కడ కూల్గా వచ్చినటువంటి బంధుమిత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు, అక్కడ కూల్గా భూములు ఇచ్చినటువంటి రైతులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఒక్కసారి ఈ కూల్ వార్త రాసినటువంటి ఆ కూల్ జర్నలిస్ట్కి ఒక్కసారి వినిపించండి సార్. అది కూల్ జర్నలిస్టా, కూలీ జర్నలిస్టా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్లీజ్. శ్రావణ్ కుమార్ చచ్చిపోయాడు మా బావ. శ్రావణ్ కుమార్ చచ్చిపోయాడు మా బావ. అంతే. ఆయన చచ్చిపోయాడు. మీరు చెప్పాల్సి వచ్చారా మీరు దేనికి మీ సానుభూతి దేనికి శ్రావణ్ కుమార్ చచ్చిపోయాడు మా బావ. శ్రావణ్ కుమార్ చచ్చిపోయాడు మా బావ. అంతే. మీరు చెప్పాల్సి వచ్చారా మీరు
కూల్గా మాట్లాడి కుప్ప కూలి అని రాసిన జర్నలిస్ట్ గారు చూశారు కదా ఎంత కూల్గా ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు, ఎంత కూల్గా ఆ రోదనలు మిన్నంటుతున్నాయో, ఎంత కూల్గా కన్నీళ్లు కారుతున్నాయో, ఎంత కూల్గా ఆ బంధుమిత్రులు క్వశ్చన్ చేస్తున్నారు, ఎంత కూల్గా మమ్మల్ని చంపడానికి మీరు ఇక్కడికి వచ్చారా అని కూల్గా ప్రశ్నిస్తున్నారు. ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి వీపు మీద ఇలా నిమురుతూ చల్లగా ఉండేలా చేసి కూల్ అయిన తర్వాత మమ్మల్ని చంపేయడానికి వచ్చారా అని కూల్గా క్వశ్చన్ చేస్తున్నారు. రేపు రాయండి సార్ ఇదే, రేపు ఇలాగే రాయండి. చాలా కూల్గా ప్రశ్నించారు, చాలా కూల్గా వాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకున్నారు, చాలా కూల్గా వాళ్ళ రోదనలు మిన్నెంటాయి. ఆ కడుపు కోత తీర్చలేనిది కూల్గా ఉంది అయితే కడుపు కోత అని రేపు రాయండి. ఇలా ఎన్ని ప్రాణాలు పోవాలో అర్థం కావటం లేదు. రైతుల్ని ఎంతకాలం మోసం చేస్తారో అర్థం కావటం లేదు. వాళ్ళకి ప్లాట్స్ ఎప్పుడు ఇస్తారో అర్థం కావటం లేదు. ప్లాట్ల కోసం సిఆర్డీఏకి వెళ్తే లంచాలు అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు. త్యాగధనులని మనం చెప్పుకుంటున్నాం, త్యాగం చేసిన వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు లంచాలు ఇస్తారా లేదని సిఆర్డీఏ అధికారులు ఎదురు చూస్తున్నారు, గద్దల్లా పీక్కు తింటున్నారు. మరి ప్రాణాల పోక ఏం జరుగుతుంది? ఈ పరిస్థితుల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఎస్, ఇవాల్టి బిగ్ క్వశ్చన్. ఇలా ఎన్ని ప్రాణాలు పోతున్నాయో చూసిన తరువాత రాజధాని ముసుగులో వీళ్ళ అవినీతి దాహానికి ఇంకెన్ని గుండెలు ఆగిపోవాలి? రాజధాని ముసుగులో మనం చేస్తున్నటువంటి అవినీతి, ఈ అవినీతి దాహానికి ఇంకెన్ని గుండెలు ఆగిపోవాలి? ఇది ఇవాల్టి బిగ్ క్వశ్చన్. దీనిపైనే మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. వెంకటరెడ్డి గారు, చాలా కూల్గా మాట్లాడిన తరువాత, కూల్గా ఓ రైతు కన్ను మూసిన తరువాత, చాలా కూల్గా అమరావతి ఉందా, రాష్ట్రం ఉందా, ప్రభుత్వం కూడా కూల్గానే ఉందా, అధికారులు కూల్గానే ఉన్నారా, చంద్రబాబు నాయుడు గారు కూల్గా ఉన్నారా, నారాయణ గారు కూల్గా ఉన్నారా, శ్రవణ్ గారు కళ్ళారా చూశారు కదా ఒక చావుని, ఓ గుండె ఆగిపోవడాన్ని, ఆయన కూడా కూల్గానే ఉన్నారా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే పాషాన్నకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. వాళ్ళు కూల్గానే ఉన్నారు మీరు చెప్పినట్టుగా. వాళ్ళకి ఇట్లాంటి ఒక ప్రాణమేగా అనుకుంటున్నారు అంతే. వాళ్ళు మనుషుల ప్రాణాల మీద నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళు కూల్గానే ఉంటారు. ఎంతమంది చచ్చిపోతే వాళ్ళకి అవసరమైంది ఏంటి? పొద్దున్న వెళ్ళి ఫ్లైట్లో సాయంత్రం వస్తున్నామా లేదా? అవసరమైనప్పుడు కిలోమీటర్ రోడ్డుకి 50 కోట్లు, రెండో రోజు 100 కోట్లు, మూడో రోజు 180 కోట్లకి కాంట్రాక్టర్కి ఇచ్చి దోచిపెడుతున్నామా లేదా? మళ్ళీ మనం దోచుకుంటున్నామా లేదా? 99 పైసలు భూములు అమ్మేసి దోపిడీ జరుగుతుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టర్మ్లో 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా పంచితే వీళ్ళు 18 నెలల కాలంలో 2,75,000 కోట్లు అప్పులు తెచ్చి దోచుకున్నారా లేదా? వాళ్ళు కూల్గానే ఉన్నారు. వాళ్ళు కూల్గా లేరని ఎవరు చెప్పారు? కానీ ఇక్కడ ప్రాణాలు పోతుంది ఎవరిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది, భూములు ఇచ్చినటువంటి రైతులది. అమరావతి ఈరోజు రగిలిపోతుందని చెప్పాలి. ఎందుకంటే అమరావతి రైతుల్ని మొట్టమొదటి నుంచి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారే. మీరు ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఆ రోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు క్లియర్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? 30,000 ఎకరాలు ప్రభుత్వ భూముల దగ్గర పెట్టండి, క్లియర్గా చెప్పాడు ఆయన ఆ రోజు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏమన్నారు? అసలు విజయవాడ రాజధాని అని చెప్పి అసెంబ్లీలో చర్చ జరగనీయకుండానే అనౌన్స్ చేసి, తర్వాత సెప్టెంబర్లోనేమో విజయవాడ రాజధాని అయింది అసెంబ్లీలో. తర్వాత డిసెంబర్కి వెళ్ళేటప్పటికి ఏమైంది? 29 గ్రామాల్లో ల్యాండ్ పూల్ చేస్తున్నామని ఇచ్చారు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఇది రైతులను మీరు నట్టేట ముంచడానికి చేసేటటువంటి నిర్ణయం, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మీరు చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే లేఖ రాశాడు. లేఖ రాసి రైతులను మీరు దయచేసి నాశనం చేయొద్దు, ఏదైతే వాళ్ళ భూములు లాక్కోవద్దు, 3 పంటలు పండేటటువంటి భూముల్ని సర్వనాశనం చేయొద్దు అని చెప్పి ఆ రోజే చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బలవంతంగా భూసేకరణ, ఆ రోజు రైతులు ఇవ్వనంటే పొలాలు తగలబెట్టించాడు. ఈరోజు రైతులు డైరెక్ట్గా చంపేస్తున్నారు రైతుల్ని. ఇది ఖచ్చితంగా ఈరోజు ఏదైతే దొండపాటి రామారావు అనేటటువంటి రైతుది, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య. మళ్ళీ నేను నొక్కి చెబుతున్నా, ఎందుకు ప్రభుత్వ హత్య అంటున్నా అంటే 18 నెలలుగా మీ చుట్టూతా తిరిగి వేసారిపోయి ఇదే ఎమ్మెల్యే దగ్గరికి వారం రోజుల క్రితం కూడా అతను సభలో హాజరయ్యాడు. ఇవాళ కూల్గా అని రాసినటువంటి వాళ్ళే కూల్గా ఎలా దొరికిపోయారో చూడండి. ఏదైతే ఆ దొండపాటి రామారావు గారికి సంబంధించినటువంటి అంటే కూల్గా మాట్లాడి కుప్పకూల్ అని రాశారు కదా, ఇలా సిగ్గులేని వార్తల గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ రాశారు చూడండి,
ఇదే విషయంలో వారం కిందట ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నిర్వహించిన సమావేశంలో కూడా రాములు పాల్గొన్నారు. అంటే దొండపాటి రామారావు అలియాస్ రాములు అనేటటువంటి రైతు వారం రోజుల క్రితం కూడా ఇలానే తన ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్ళీ నిన్న కూడా వచ్చి తన ఆవేదన తన బాధను వ్యక్తం చేశాడు. ఎందుకు అసలు ఈ మందడం అనేటటువంటి గ్రామానికి సంబంధించి ఏదైతే అంతకుముందు ల్యాండ్ పూల్లో ఇతను తన 5 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాల ల్యాండ్ పూల్లో ఇచ్చేశాడు. ఆ 2 ఎకరాల ల్యాండ్ పూల్లో ఇస్తే ఆయనకి ఎక్కడికి కేటాయించారు భూములు? వాగుల పక్కన, శ్మశానం పక్కన. ఓ పక్క వాగు, ఇంకో పక్క శ్మశానం. ఇది ఇక్కడ కేటాయిస్తే అయ్యా నా ఫ్లాట్ మార్చండి అక్కడ కాదు. అది కూడా ఏంది, ఆయన మాన్యువల్గా వెళ్ళి చూసుకోవడానికి కూడా లేదు. అసలు ఇప్పటి వరకు ఎవరన్నా మీరు ఎక్కడన్నా స్థలం కొనుక్కోవాలంటే ఈ భూ ప్రపంచంలో సార్, నాట్ ఇండియా, ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళి ఆ స్థలం చూసొస్తారు. వాళ్ళు వాళ్ళ బంధువులు ఒకవేళ అమెరికాలో ఉన్నారనుకోండి, వాళ్ళ బంధువులు పంపించి ఆ స్థలం ఎక్కడ ఉంది, ఆ చుట్టుపక్కల ఎవరెవరు ల్యాండ్లు ఉన్నాయి మాన్యువల్ గా చూసిన తర్వాత మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. కానీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా కాదు, ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ అమరావతిలో రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతాయో తెలుసు సార్. ఇది నేను చెప్పింది కాదు, మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సిగ్గుపడి రాసినటువంటి వార్త. ఇంకా రంగుల కలే అని హెడ్డింగ్ పెట్టాడు. ఎప్పుడు? సెప్టెంబర్ 8, 2025 హెడ్డింగ్ పెట్టి రాజధాని రైతులు తమ ప్లాట్లను చూసుకునేది సిఆర్డిఐ వెబ్సైట్ లో కంప్యూటర్ తెరపైనే. రాజధాని రైతులు తమ ప్లాట్లు చూసుకునేది మాన్యువల్ గా వెళ్ళి కాదు, సిఆర్డిఐ వెబ్సైట్ లో కంప్యూటర్ తెరపైనే. ఈ చదరాలపై క్లిక్ చేస్తే ఆ ప్లాట్ ఎవరిది, ఎంత విస్తీర్ణం అనే వివరాలు తెలుస్తాయి. అంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ ప్లాట్ ఉందో లేదో తెలుసుకోవడానికి లేదు. అంటే ఆన్లైన్లోనే చెక్ చేసుకుంటేనే ఉంటుంది. మనం మాన్యువల్గా వెళ్ళి చెక్ చేసుకుంటే ఫ్లాట్కి అక్కడ రాశాడు, అక్కడ ఫ్లాట్ ఉందో లేదో తెలుసుకోవాలంటే నానా కష్టాలు పడాల్సిందే. ఏది మాన్యువల్గా మీరు డైరెక్ట్గా వెళ్తే అసలు ఆ ఫ్లాట్ ఉందో లేదో తెలియదు. అంటే ఎక్కడ ఇస్తున్నారనేది తెలియదు, ఏ ఫ్లాటో మనకు తెలియదు. ఆన్లైన్ లో తెలిసి సార్ అక్కడ ఇదిగో పలానా వాగు పక్కన. అక్కడికి వెళ్తా, నేను వాగు దగ్గరికి వెళ్ళాను. ఏడంటే దాంట్లో మార్క్ చేసి ఉండాలి కదా మీకు. ఆ వాగులో మీకు ఉందంతే, ఆ శ్మశానంలో మీకు ఉందంతే, ఆ రోడ్డు మీకు ఉందంతే, ఆ చెరువులో, ఆ వాగులో, లేదా ఆ రోడ్డు అమ్మటి మీకు ఉంది. అంతమించి మీకు ఎక్కడ ఉంది ఏంటంటే మార్క్ కానీ ఏం తెలియదు. ఓహో ఇక్కడ ఇచ్చారా మనకి, క్లిక్ చేస్తే తెలిసిద్దంట. ఏది? కంప్యూటర్ తెర మీద సిఆర్డిఏ దగ్గరికి వెళ్ళి ఆ వెబ్సైట్ లో కంప్యూటర్ తెర మీద నొక్కితే పలానా ఈశ్వర్ గారి ఫ్లాట్. ఇప్పుడు రాజధాని ఇలా ఉంటుందని గ్రాఫిక్స్ చూపించడం వేరు, ఫ్లాట్లు కూడా గ్రాఫిక్స్ లోనే చూపించి ఇచ్చేసాం అంటే ఎంత నిస్సిగ్గు అంటే ఇప్పుడు 18 నెలలు అయింది. ఆ రోజు వీళ్ళు చేసినటువంటి రచ్చ మామూలు రచ్చ కాదు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూడండి సార్, ఇప్పటి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. అంటే సెప్టెంబర్లో వార్త, అప్పటికి 15 నెలలు దాటింది. లేఅవుట్ వేయటం కాదు కదా, కనీసం భూమిపై మార్కింగ్ కూడా చేయలేదు. ఇది ఆంధ్రజ్యోతిలో రాసిందే. కనీసం భూమిపై మార్కింగ్ కూడా చేయలేదు. భూములు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ రైతులకు ఇచ్చిన హామీల అమల్లో చూపించలేకపోయారు. అమరావతి ఇలా ఉంటుంది అను 2017లో డిజిటల్ మ్యాప్లు అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఊరించారు. రాజధాని రైతులు వాటిని చూసి సంబరపడ్డారు. కానీ కూటమి సర్కార్ వచ్చి 15 నెలలు అవుతున్నా ఈ విషయంలో ఏ పురోగతి లేకపోవడం రైతులను తీవ్ర నిరాశకు, ఆవేదనకు గురిచేస్తుంది. ఇది సెప్టెంబర్లో ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త. మళ్ళీ ఇప్పుడు సాక్షి రాత్రి మీ పత్రిక రాశారని కూడా అంటారు వీళ్ళు. అందుకని జాగ్రత్త రాధాకృష్ణ గారు, మీ గెజిట్ పత్రిక కాబట్టి దాన్నే పట్టుకొని వచ్చాం. ఇంకా రంగులు కలదు. ఎందుకు చెబుతున్నాను, ఇప్పుడు ఈ మందడంలో ఈ ఒక్క రైతుకి సంబంధించినటువంటి ఇష్యూ కాదు ఇది. 29,000 మంది రైతులు ఈరోజు అరో రామచంద్ర అంటూ ఏదైతే ఇక్కడ గుండె దగ్గర చేయబెట్టుకొని నొప్పి రాకుండా ఉంటే చాలు వీళ్ళు పెట్టేటటువంటి టెన్షన్ కానీ భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు భయపడుతున్నారు? మీరు ఆ రోజు బలవంతంగా భూములు తీసుకున్నారు. అప్పుడు చెప్పింది ఏంది? బోతల స్వర్గం, సింగపూర్, మలేషియా, చైనా మొత్తం అన్ని కలిపి ఒకే ఇక్కడ వచ్చేస్తే 9 నవనగరాలని చెప్పారు. అయిపోయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన రోడ్డును పడేశాడు. రోడ్డు మీద ఎక్కి మీరు ధర్నాలు చేయండి. జగన్ గారు అప్పటికీ చెప్పారు ఏమని, మేము 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కౌలుకు పెంచి ఇక్కడ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తాము, ఇది కూడా ఒక రాజధాని ప్రాంతంగా ఉంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ రెచ్చగొట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టి రోడ్ల మీదకి లాగాడు. సరే మరి వచ్చినాకన్నా ఏం చేయాలి కదా. ఈ 18 నెలలుగా ఇంచెత్తు కూడా అక్కడ జరిగింది లేదు. పిచ్చి మొక్కలు పేకటం, నీళ్లు తోడిపోయటం, దానికి 100 కోట్ల కాంట్రాక్ట్ తలవేయటం తప్ప ఒక్క డెవలప్ చేసినటువంటి ఫ్లాట్ కూడా మాన్యువల్ గా వాళ్ళు చూపించి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పాయింట్ నెంబర్ 1. ఇది కాకుండా ఇప్పుడు ఇల్లు కూడా తీసుకుంటున్నారు అక్కడ. ఏది? ఆ మందడంలో రోడ్ వేసేట కదా ఇల్లు పోతున్నాయి కదా, ఆ ఇంటికి సంబంధించి ఇతంది 2 అంతస్తుల బిల్డింగ్ అక్కడ. ఆ 2 అంతస్తుల దాంట్లో ఇది పోతున్నప్పుడు అయ్యా నాది భూమి తీసుకున్నారు, వాగుల దగ్గర శ్మశానంలో ఇచ్చారు, ఇప్పుడు ఇల్లు తీసుకుంటామంటున్నారు, ఇదన్నా ఎక్కడ ఇస్తారో చెప్పండి అంటే దానికి సరైన సమాధానం లేదు. నిన్న జరిగింది అదే. అక్కడ మంత్రి ఉన్నాడు, అక్కడ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే. ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తే కూల్గా మాట్లాడి కుప్పగూలిపోయాడని సిగ్గు ఎగ్గు లేకుండా
మనిషి పుట్టక పుట్టినాడు ఎవడన్నా రాస్తాడండి చావుల మీద ఆ వార్త? చావు కూల్గా జరిగిందని ఎవడన్నా రాస్తాడండి? ఒక మనిషి, ఒక రైతు చచ్చిపోతే కూల్గా చచ్చిపోయాడని రాశారండి. అంటే అంత ఆవేదన, అంత బాధతో అతను రైతు చనిపోతే కూల్గా చచ్చిపోయాడని రాశారు. మేము క్లియర్గా చెప్పాం సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న కాన్క్లేవ్లో, మొన్న సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి కాన్క్లేవ్లో చెప్పినప్పుడన్నా ఈ ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఉంటే ఈరోజు రైతు రామారావు అనేటటువంటి రైతు ఆత్మహత్య చేసుకునేవాడు కదా. ఎందుకంటే మీకు ఆ కాన్క్లేవ్ చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు క్లియర్గా అడిగినటువంటి ఇంటర్వ్యూలో కాన్క్లేవ్లో చెప్పినటువంటి మాట ఒక్క 30 సెకండ్ ఉంటుంది, ఇంటే అర్థం అవుద్ది. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగానే వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. రోడ్డు ఎవరు వేసింది? మేము వేసాము. ఇప్పుడు ఆ బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి వెస్ట్రన్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది మనం వేసాం. ఇప్పుడు మేము మా హయాంలో వేసిండేది. ఓకే, ఆయన అంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అలాగే కరకట్ట ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి పోయినా అది బాటిల్ నెక్ లాగా ఉండేది, సింగిల్ రోడ్డు. ఓకే, అది క్లియర్ గా అంటే ఆ రోజు మీరు రైతులకు డెవలప్ చేసి ఇంకా ఫ్లాట్లు ఇవ్వండి, ఇప్పటికైనా ఇవ్వండి అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పినటువంటిది. మేము వచ్చుంటే ఈ బాటికి అయిపోయేదని. ఇచ్చుండుంటే ఈ 3 నెలల్లో కనీసం వాళ్ళకి మార్క్ చేసి ఇదిగోండి మీ ఫ్లాట్ అని చెప్పి మాన్యువల్ గా చూపించుంటే ఈ రోజు రైతు రామారావు చనిపోయేటటువంటి అవకాశం ఉండేది కదా. ఇవ్వలేదని గొంతు చించుకొని అందరూ అరుస్తున్నారు కానీ అసలు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వడానికి ఉన్న అడ్డంకులు ఏంటి? ఇవ్వటానికి ఎందుకు లేవంటే ఇక్కడ భూములన్నీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి దారాదత్తం చేసేశారు. కొన్నేమో బ్యాంకులకు తాకట్టు రూపంలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు రైతుకి ఆ ఫ్లాట్ చేసి ఇచ్చింటే అది రైతు కింద అయిపోద్ది, సిఆర్డీఏ కింద రాదు, రైతుకు సొంతం అవుద్ది. అప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి ఇంకో దగ్గర నుంచి అప్పులు పుట్టాం. సో లాజికల్ పాయింట్ అది, లాజికల్ పాయింట్ అది. అందుకని రెండో విడత భూసేకరణ ఏంటి? చాలా పెద్ద కుట్ర ప్లాన్ ఉంది. ఇప్పుడు ఈ సరే సార్, అప్పులన్నా తెచ్చి ఏమన్నా కడతారా అంటే ఇప్పుడు 47,000 కోట్లు అప్పు తెచ్చారు కదా. అప్పులు తెస్తే కిలోమీటర్ రోడ్డుకి 25 కోట్లు కిలోమీటర్ రోడ్డుకి అయితే 160 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చి మిగిలిన 160 కోట్లు దోచుకుంటే ఇంకెక్కడ అయింది పనులు? మీరు చెప్పండి. ఒక ఇటుక తీసి ఒక ఇటుక పెట్టింది, ఇదిగో మేము పలానా కట్టామని చూపించమనండి. నరేంద్ర మోడీ గారిని ఒకసారి తీసుకొని వచ్చి చెల్లికి జరగాలి, మళ్ళీ పెళ్ళగా ఇంకోసారి తీసుకొని వచ్చి ఇంకోసారి శంకుస్థాపనలు, రాజధానిలో మళ్ళీ మీటింగ్లని, వీటికి తప్ప వీళ్ళు చేసింది ఏంటి? సో ఈరోజు ఒక్క రైతు రామారావు గారిదే కాదు సార్, ఇది అనేక మంది రైతులు ఈరోజు పడుతున్నటువంటి అవస్థలు. క్లియర్గా ఈరోజు నేను ఖచ్చితంగా అడగాల్సినటువంటి అంశం ఏముందంటే, అప్పట్లో మీరు ఎటు రైతుల్ని ఇలానే 3 పంటలు పండేటటువంటి భూముల్ని ఎవరంటే లాక్కున్నారు, ఇవ్వనన్నాలే తగలబెట్టారు. ఈ రోజు రైతులు డైరెక్ట్ గా చంపేస్తున్నారు. ఇంకా మిగిలిన రైతులకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా చర్యలు తీసుకోమని ఒకటి కోరతా. ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కటైతే క్లియర్ గా చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ మీడియా వాళ్ళకి కూడా, ఎందుకంటే సార్ ఈనాడు గురించి ఖచ్చితంగా ఒక మాట ఈ విషయంలో చెప్తాను. మిగిలిన విషయం చాలా ఉంది మళ్ళీ మాట్లాడేది. ఈ విషయంలో ఎందుకు చెప్పాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా ఫ్లెక్స్ పట్టుకుంటే, సంబంధం లేకుండా ఎవరిని అభిమాని పట్టుకున్నా కూడా దాన్ని మెయిన్ పేపర్ లో వేస్తారు సార్. మెయిన్ పేజ్ లో వేసి రప్ప అది ఇది అని చెప్పి వీళ్ళు మామూలుగా రాస్తారు కదా. మరి అసలు అమరావతి అని పేరు పెట్టమంది ఎవరు? రామోజీరావు గారే కదా. మరి ఆ రామోజీరావు గారి పత్రికలో అమరావతి అనేటటువంటి ప్రాంతంలో అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతు చనిపోతే మీరు ఈరోజు మెయిన్ పేపర్ మొత్తం దగ్గర తిరగండి, ఎక్కడన్నా వార్త ఉందా? ఈ రోజు ఈనాడు మొత్తం మీరు ఎక్కడ తిరిగేస్తే వార్త ఉందా? ఎక్కడా లేదు. కానీ జిల్లాలో వాళ్ళు పెట్టినట్టు హెడ్డింగ్ ఒకసారి చూడండి అన్న, ఇది చూపించండి. ప్రజాభిప్రాయం మేరకే N8 రోడ్డు డిజైన్ ఖరారు చేశాం, ఇది ఆ వార్త. ఇంకొకడేమో కూల్గా కుప్పకూలిపోయాడు, నైస్గా మీరు చంపేసి కూల్గా కుప్పకూలిపోయాడు అని రాశారు. ఇక్కడ చూడండి అన్న, ఇదే చూడండి. ప్రజాభిప్రాయం మేరకే N8 రోడ్డు డిజైన్ ఖరారు చేశాం, సమావేశానికి హాజరైన రైతుకు అస్వస్థత, చికిత్స పొందు మృతి. సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఇంకా తిడితే ఇంకా కిరణ్ మీ నాన్నకి నీకు సంబంధం లేదా అనేక సందర్భాల్లో చెప్పే కోర్టులో కూడా. ఇప్పుడు రాజధాని రైతుకను భూములు ఇచ్చిన రాజధాని రైతుకి సమావేశానికి కూడా సంబంధం లేదన్నట్టుగా సమావేశానికి హాజరైన రైతుకు అస్వస్థత, చికిత్స పొందుతూ మృతి. అప్పటి వరకు మాట్లాడి అంతలోనే లోకాన్ని వీడి. అప్పటి వరకు మాట్లాడాడంటే ఏం మాట్లాడాడు రాయలా? అప్పటి వరకు మాట్లాడి అది కూడా లోపల నేను ఎవడన్నా లోపలికి వెళ్ళి డెప్త్ గా చదివితే తప్ప అర్థమైద్దా? సమావేశంలో పాల్గొన్న దొండపాటి రాములు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన మాట్లాడింది ఏంటి, ఆయన అడిగింది ఏంటి, ఆయన ఆవేదన ఏంటి, ఆయన బాధ అంటే ఏం లేదు. లేకుండా అసలు చూడండి ఈ వార్త. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉంటే ఎలా రాసేవాళ్ళు? 10 రోజులు బ్యాన్ రైటం ఉండేది. ఇది 10 రోజులు బ్యాన్ రైటము. అదేనా పొరపాటున సంబంధం లేకపోయినా జరిగినా కూడా సార్, అప్పుడు కొంతమంది అనారోగ్యంతో జరిగిపోతే కరోనాలో కూడా ఏదైతే జగన్ గారి అకౌంట్లో వేశారు దాన్ని, ఏదైతే అమరావతిలో జగన్ గారు ఇచ్చేశారు అన్నట్టుగా. సో వాళ్ళ వార్తలు అలా ఉంటాయి. సో ఇక్కడ మరి ఈ వార్త ఏంది? ప్రజాప్రాయం మేరకు N8 రోడ్డును జగన్ ఖరారు చేస్తాం, మంత్రి పొంగూరు నారాయణ సమావేశానికి. ఇది కూడా ఇది జిల్లా పేపర్లో, ఆయన మీడియా
శవం దగ్గర ఇది చెప్పండి కూర్చొని సార్, ఎట్లా ఇప్పుడు ఏడ్చేవాళ్ళు? ఎవరిది ఈ రోజు విషపత్రిక? మరి మీ నానే అమరావతిని ఆ పేరు పెట్టమని చెప్తే మరి అదే అమరావతి ప్రాంతంలో అదే భూములు ఇచ్చినటువంటి రైతు చనిపోతే కనీసం వార్త కూడా నువ్వు మెయిన్ పేజీలో రాయలేకపోయావే. Yes. ఇంకోటేమో కూల్గా అంటే ఎలా ఉంది ఈ రోజు మీడియా అంటానికి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో Yes, పాషా గారు ఏంటి ఇది ప్రభుత్వ హత్యే అన్నట్లుగా డిక్లేర్ చేసేస్తున్నారు వెంకటరెడ్డి గారు. పరిస్థితి చూస్తూ ఉంటే అలాగే ఉందా? అందరికీ నమస్కారం అండి. సార్ నిన్న మనం అందరం చూసాం. నిన్న మనం చూసింది భూమి ఇచ్చినటువంటి, భూమిని దానం చేసినటువంటి రైతు బాధ. ఆ బాధని ముందుగా ఈ విషయం మళ్ళీ మర్చిపోతాను. ఈరోజు కూల్ అని చెప్పేసి రాసిన ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆయన మరి ఏ సోయిలో రాసినో నాకు తెలియదు, కానీ ఆయన సిగ్గుపడాలి. ముందుగా సిగ్గుపడాలి. సరే బయటికి వచ్చి ప్రజలకి క్షమాపణ చెప్పకపోయినా ఆయన అంతరాత్మకైనా కనీసం ఆయన క్షమాపణ చెప్పుకోవాలి ఆ పదం రాసినందుకు. ఎందుకంటే ఒక వ్యక్తి చావుని మనం ఆ వర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. రెండవది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సార్, రాజధాని కోసం జీవితాలు త్యాగం చేశారు, తాకట్టు పెట్టారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. అవును. లోకేష్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, రామోజీరావు గారు కాదు. ఎవరు? రైతులు. రాజధాని కోసం వాళ్ళ జీవితాలని తాకట్టు పెట్టినటువంటి, జీవితం అంటే ఏంటి? రైతుకి జీవితం ఆ భూమి. అవును. ఆ జీవితాలను తాకట్టు పెట్టిన వాళ్ళు ఆ రైతులు. రైతులు గత 18 నెలల నుంచి తిరిగి 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 అలసిపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు వాళ్ళు లంచాలు అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక మంత్రి గారు వచ్చారని బాధ చెప్పుకోవడానికి వెళ్ళి గుండె పలిగి ఆయన చనిపోయాడు. చనిపోతే ఆ చావును కూడా ఈరోజు ఇంతలా అవమానిస్తుంటే సిగ్గుపడాలి. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం సార్, రైతుల వ్యతిరేకత. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు రాజధాని రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కోపంగా ఉన్నారు అనడానికి ఒక ఉదాహరణ చెప్తా. పెమ్మసాని గారు సార్ ఈ మొత్తం విషయాన్ని డీల్ చేసింది ఎవరు? నారాయణ గారు. మొత్తం విషయాన్ని డీల్ చేసింది నారాయణ గారు, మంత్రి గారు. మరి ఇక్కడ నారాయణ గారు ఎందుకు రాలేదు? అదే అర్థం కావట్లేదు. ఎందుకు రాలేదు అంటే రైతులకి ఆ కోపం అనేది తగ్గల. ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత అనేది భూములు ఇచ్చినటువంటి రైతులకు ఉంది. ఈయన వస్తే రైతులు కడిగి పారేస్తారు. అక్కడికి పెమ్మసాని గారు అదే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఆయన కూడా కడిగేశారు. ఇక నారాయణ గారు వచ్చుంటే పరిస్థితి పోలీసులని అక్కడ బెటాలియన్ దింపవలసిన పరిస్థితి ఉండేది. అందుకనే జాతి జనులే ఎంటర్ అవుతారు. అందుకే చూడండి రాజకీయం చూడండి ఎంత గలీజ్ రాజకీయం. నిజంగా మీరు ధైర్యవస్తులు అయితే మీరు ఏం చేయాలి? అన్ని రోజులు తిరిగినటువంటి నారాయణ గారు వచ్చి క్షమాపణలు చెప్పాలి. ఎక్కడో ఏదో ల్యాబ్స్ జరిగింది, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించాలి. సార్ ఆయన వదిలేయండి సార్, చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఎందుకు రాలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అటెండ్ అవ్వలేదు? రాజధాని గురించి మాట్లాడే మీరు చంద్రబాబు రావాలా? ఖచ్చితంగా ఆయన వచ్చుండాలి కదా. రావాలి 100%. ఆయన రావాలి, కుటుంబాన్ని పరామర్శించాలి 100%. ఇలాంటివి జరగకుండా చూస్తామని చెప్పాలి. స్టేట్మెంట్లు ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆ కుటుంబాన్ని కలవాలి, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కలవాలి. రైతుల్ని కలిసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గ్యారంటీలకి ఇంకో గ్యారంటీ ఇవ్వాలి. ఏంటిది? నేను చెప్తాను మీకు. ఇప్పుడు హామీలకి ఒక గ్యారంటీ అనేది ఇచ్చారు. సార్ నేనున్నా మీకు హామీలు ఇస్తున్నా అన్నారు. ఏ రైతుకి ఎంత వస్తుంది, ఎక్కడ వస్తుంది అన్న క్లారిటీ ఆ రైతుకు లేదు. ఎక్కడ వస్తుంది అది వదిలేయండి, ఎంత వస్తుంది అన్న క్లారిటీ కూడా లేదు. ఆ పేపర్లు పట్టుకుని సిఆర్డీఏ ఆఫీస్కి తిరుగుతుంటే కనీసం ఒక మర్యాద, అరే రైతు ఏజ్డ్ పర్సన్ అని కూర్చోండి అనే నాదుడే లేడు. ఇది నేను చెప్పింది, మీరు చెప్పింది కాదు సార్. ఏబిఎన్ ఛానల్లో వాళ్ళ వాళ్ళు చెప్పింది రైతులని అగౌరవపరుస్తున్నారు అని చెప్పి ఏబిఎన్ ఛానల్లో ఒక పెద్ద జర్నలిస్ట్ గారు చెప్పినటువంటి మాట. మరి సిగ్గులేదా? రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి మీకు సిగ్గులేదా? ఆ రైతులు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ భూములు ఇచ్చి? వాళ్ళకి ఆదాయం ఏంటి? నాకు సింపుల్ ఒక విషయం, 15-16లో ఇచ్చారు సార్. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఆదాయం భూమి మీకు ఇచ్చేశారు. వాళ్ళ ఆదాయం భూమి మీకు ఇచ్చి 10 ఏళ్ల నుంచి కూర్చున్నారు. వాళ్ళు ఏం తింటారు? మీలాంటి వాళ్ళు దయచేసి నేను చాలా మందికి చెప్తున్నాను, స్వచ్ఛంద సేవ సంబంధించిన వాళ్ళైనా కానీ, పౌర హక్కులకు సంబంధించిన వాళ్ళైనా కానీ, ఒక రాజకీయ పార్టీ వెళితే రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా మార్చేస్తుంది కాబట్టి అక్కడ పరిశీలించండి, వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. ఈరోజు కొంతమంది వేలాది మంది యువత తండ్రులేమో పొలాలు ఇచ్చేశారు, వ్యవసాయం చేసుకోవడానికి లేదు. ఈరోజు వ్యవసాయం లేక, ఉపాధి లేక అమరావతిని వదిలి పక్క రాష్ట్రాల్లో కూలి పనులకు పోతున్నారు సార్. కూలి పనులకు పోతున్నారు పక్క రాష్ట్రంలో. ఇది దౌర్భాగ్యం అమరావతిలో. ఎవడన్నా పోయి వాస్తవాలు చెబుదామంటే చెప్పనివ్వరు. 10 ఏళ్ల నుంచి ఆదాయం కోల్పోయింది సార్. సార్ ఒక రైతు
తాను పొలం పండించి ఎంతో కొంత ఆదాయం వస్తే తన జీవితాన్ని వెచ్చిస్తాడు. 10 ఏళ్ల నుంచి ఆదాయం లేక ఇప్పుడు ఆ పెద్ద ఆయన రామారావు గారు చనిపోయారు. మీరు నాకు ఒక విషయం చెప్పండి, ఏంది ఆయన బాధ? ఆయన కళ్ళలో ఉన్న బాధ ఏంది? ఆయన మాటల్లో ఉన్న బాధ ఏంది? బాధ ఏంటంటే అప్పుల కుప్పైపోయిన జీవితం. 10 ఏళ్ల నుంచి మీకు నా భూమి ఇచ్చినావా, నేను బతికిన నా భూమి ఇచ్చినా, మీరు ₹1 ఆదాయం చూపించకుండా ఈరోజు నన్ను నా పిల్లల్ని రోడ్డున పడేసారు. ఏంది ఇది? భూమి లాక్కున్నారు, ఇప్పుడు ఇల్లు కూడా లాక్కుంటాం అంటున్నారు అని చెప్పేసి గుండె పలికి చచ్చిపోతే ఆ రైతు కనీసం సరే చంద్రబాబు నాయుడు గారు స్పందించారా ఈ విషయం మీద? సరే రాలేదు, స్పందించారా? లేదు. మీరు ఎక్కడ ట్విట్టర్ ట్వీట్ చూసారా? లోకేష్ గారు రోజు ట్విట్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటారు కదా, ఆయన ట్వీట్ చూసారా? చాలా బిజీగా ఉంటుంది ఆ ట్విట్టర్ పోస్టులు అంతా కూడా. నేను మిస్ చేశానేమో, ఆయన మీరు చూసారా? నాకైతే కనబడలేదు. కానీ ఇట్లాంటి విషయాలను ట్వీట్ చేయరు సార్. ఇట్లాంటి విషయాల్ని లోపలనే మొత్తానికి నొక్కేస్తారు. ఈయన రాలేదా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, DCM గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన 5 రోజులు తీస్తా, తొక్క తీస్తా, ఒక్కొక్కడికి చేతిలో గీతలు జరిపేస్తా, రోమాలు బీకేస్తా అని అంటారు కదా. మరి ఇక్కడ ఇన్ని ప్రాణాలు పోతున్నాయి కదా, ఈ విధంగా సభలోనే గుండె బాదుకొని అక్కడే కనిపిస్తున్నాయి. మీకు ఒక విషయం చెప్తా పవన్ కళ్యాణ్ గారి గురించి. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారా? కనిపించారు, ఖచ్చితంగా కనిపించారు. రహస్యంగా కొన్ని వేడుకలు చేసుకోవాలి, బయట ప్రపంచానికి తెలియకూడదు, ఎందుకంటే సనాతన ధర్మానికి విఘాతం కలుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆయన 5 రోజులు అయిపోయింది ఈ నెలలో. ఆయన నెలలో 5 రోజులు యాక్టివ్గా ఉంటాడు. ఆ 5 రోజులు సంపూర్ణం చేసుకున్నాడు. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కదా, మళ్ళీ లాస్ట్ లో డిస్టర్బెన్స్ అవుతుందని ముందుగానే పూర్తి చేసుకొని ఆయన ఏ వేడుకలైనా చేసుకునేవ్వండి. కానీ ఇక్కడ రైతు ప్రాణం పోయింది కదా, అమరావతిలో బాధ్యత లేదా ఆయనకి? అప్పుడు తిరిగారు కదా అమరావతికి వచ్చి. సార్ అమరావతికి వచ్చి తిరిగారు కదా, నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. సద్దన్నం కూడా తిన్నారు కదా అక్కడ నేల మీద కూర్చొని. మీకు ఒక కుట్ర గురించి కూడా చెప్పాలి, రైతులకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు రైతులు చాలా కోపం మీద ఉన్నారు. వాళ్ళకి నిజాలు చెప్పాలి, వాళ్ళకి తెలియాలి నిజాలు. రైతులు వాళ్ళ భూమిని తీసుకెళ్లి ప్రభుత్వం చేతిలో పెడితే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం కేవలం ఒక దందా చేస్తుంది. ప్రభుత్వం అనకూడదు, ప్రభుత్వంలో కొంతమంది నాయకులు వాళ్ళ అంటే రైతులు ఏదైతే భూమి ఇచ్చారో ఆ భూముల మీద దందా చేస్తున్నారు. ఈ నిజం రైతులకు ఇప్పుడే అర్థమవుతుంది. ఎట్లా దందా చేస్తున్నారు అంటే, భూములు కొనుగోలు పేరు మీద ఎవరో భూమి కొంటాడు రైతుల నుంచి, రైతులు డైరెక్ట్గా భూమి ఇస్తున్నారా అంటే ఎంతమంది ఇస్తున్నారు? మధ్యలో ఎవడో బ్రోకర్ ఉంటాడు, వాడు కొంటాడు, వాడు మళ్ళీ ప్రభుత్వానికి అమ్ముతాడు డబల్ రేట్లు. అసైన్ భూములు అట్లే కదా కొట్టేశారు. మరి అదే కదా ఎకరాలు. ఆశ్చర్యం విషయం. అండ్ అందులో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. సార్ నేను ఒకటే విషయం, ప్రధాని గారిని సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్, చిన్నది కాదు చాలా పెద్ద రిక్వెస్ట్, దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి. ఖచ్చితంగా వేయాలి. అమరావతి భూముల మీద ఎంక్వైరీ కమిషన్ వేయండి. మీరు ఒక రిటైర్డ్ జడ్జో లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదో జడ్జి గారినో మీరు నియమించి దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ ఇస్తే ఎన్ని విషయాలు వస్తాయి తెలుసా మీకు బయటికి? ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా ఎప్పుడు జరగని పెద్ద కుంభకోణం ఒకటి బయటపడుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఆ కుంభకోణం 100 కోట్లు ఉండదు, 1000 కోట్లు ఉండదు, లక్షల కోట్లలో ఉంటుంది ఆ కుంభకోణం. అమరావతి ఇంకో కుంభకోణం కూడా బయటపడుతుంది. అది ఎక్కడ? వైజాగ్ లో. దానికి కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి. సార్ ఈ రోజు ఆ ఎంక్వైరీ కమిషన్ వేస్తారా లేదో నాకు తెలియదు. ఫ్యూచర్ లో అయినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక వేయాలి. వైజాగ్ లో భూములు ఇస్తున్నామన్న పేరు మీద ఈ రోజు కేవలం భూ దందా చేస్తున్నారు. దాని మీద ఒక ఎంక్వైరీ చేయాలి. ప్రతి కంపెనీకి ఎంతలో భూమి ఇచ్చారు, డబ్బు ఎక్కడెక్కడ చేతులు మారింది, ఎవరెవరికి మారింది, ఆ విషయాలని బయటికి రావాలి. వచ్చిన రోజు మళ్ళీ చెప్తున్నా, అమరావతిలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి గ్యారంటీ సంతకాలు పెడుతోంది. అప్పులకు సంబంధించి 47,000 తీసుకొచ్చేటటువంటి అప్పులన్నిటికీ నేనే గ్యారంటీ అని చెప్పింది. వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చే అప్పుకి నేనే గ్యారంటీ అని చెప్పింది, నేనే సంతకం పెడతానని కేంద్రం చెప్పింది. మరి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, దానికోసం చేయాలి. రెండోది, అమరావతి క్యాపిటల్ గా గుర్తిస్తూ నోటిఫై చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వమే కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కాబట్టి ఎంక్వైరీ కమిషన్ ఖచ్చితంగా వేయాలి. చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు ఇక్కడ ఈశ్వర్ గారు. ఇంకొకటి మనం గమనించాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం, ఇప్పుడు ఆ రైతు చనిపోవటానికి కారణం ఇందాక పాషా గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ రైతుకి ఫ్లాట్ ఎక్కడ ఉందో తెలియదు. ఓకే, ఆ ఫ్లాట్ ఎక్కడుందో తెలిస్తే ఆ ఫ్లాట్ని వెళ్ళి నలుగురు చూపించుకొని ఆయన అమ్ముకుంటాడు, లేదంటే దాన్ని ఇంకెవరికన్నా దాన్ని తాకట్టు పెట్టుకొని బ్యాంకులో డబ్బులన్నా తీసుకుంటాడు, కనీసం జీవన విధానం అన్నా నడిచింది. ఇప్పుడు అనేసం ఈ 18 నెలల నుంచి అలా ఒకటి చేయలే. ఈ ఒక్కటే చేయకపోగా అమరావతిలో ఇంకా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని. రెండోది ఏంది, వాళ్ళు ఏం చెప్పారు, మీ 29 గ్రామాల వరకు ఈ రాజధానికి సంబంధించి మీరు భూములు ఇచ్చారు కాబట్టి మీకు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ డెవలప్ చేసి వీళ్ళకి ఫ్లాట్లు ఇవ్వకపోగా మరొక భూసేకరణ కొన్ని గ్రామాల్లో తీసుకుంటామని మన నోటిఫికేషన్ ఇచ్చారు. ఇస్తున్నప్పుడు ఏంటి, అప్పుడు ఇక్కడ భూములకి తగ్గిపోద్ది వాల్యూ. సో ఇది రెండో బాధ. ఇంకోటి, సో ఇన్ని రకాలుగా రైతుల్ని ఇప్పుడు ఇబ్బందులకు గురి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే ఆ ప్రభుత్వ భూమిలో పెడితే అసలు ఈ గోల్ లేదు కదా.
ఆ రైతులు పంటలు పండించుకునే వాళ్ళు మీరు అన్నట్టుగా జీవన విధానం నడిచిపోయేది, ఎవరికి ఇబ్బంది ఉండేది కదా, ఎందుకంటే అది 3 పంటలు పండే భూములు. రెండో పాయింట్ నేను చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతున్నాను, ఎందుకు మీరు అమరావతికి 1 సెంటు భూమి అన్న ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ మీరు మాత్రం 5 ఎకరాల ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ చుట్టూతో 4 రోడ్లు. ఆయన ఇల్లు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు వెలగపూడి సచివాలయం ఉంది కదా, ఇప్పుడు సచివాలయం వెనక మొన్న ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేసిన ఆ దగ్గర ఆ ల్యాండ్ 5 ఎకరాల బిట్టు, 5 ఎకరాల బిట్టు చుట్టూ 5 ఎకరాలకు పైగా 5 ఎకరాల 13 సెంటు ఎంత ఉంది, దాని చుట్టూతో 4 రోడ్లు, 4 వైపులా రోడ్లు. ఆయన ఫ్లాట్లను సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ రైతు భూములు ఇచ్చిన రైతుకేమో వాగుల్లో, వంకల్లో, శ్మశానాల్లో, ఈయనకేమో వెలగపూడి సచివాలయం వెనకాల ఈయన 1 సెంటు భూమి ఇవ్వాల, ఈయనకేమో అక్కడ మరి ల్యాండ్ ఎలా అలాట్ చేశారు? ఇది కీలకమైన పాయింట్ కదా, ఇది చెప్పాల్సినటువంటి అవసరం. దీంతో పాటు ఒక చిన్న పాయింట్ చెప్తాను. జేఏసీలు మామూలుగా ఎందుకు ఏర్పడతాయంటే, మనం ఏదన్నా ప్రభుత్వంతో పోరాటం చేయాలనుకున్నప్పుడు మన డిమాండ్లు నెరవేర్చడానికి జేఏసీలు ఏర్పాటు చేసుకుంటారు మామూలుగా. ప్రభుత్వం ఆ సమస్య పరిష్కరించిన తర్వాత ఆ జేఏసీ ఉండదు ఇక. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి జేఏసీకి సంబంధించి ఏం చెప్పారంటే, చిన్న చిన్న జేఏసీలు చాలా ఉన్నాయి మన దగ్గర, మీరందరూ కలిసి ఒకే జేఏసీగా ఏర్పడండి అన్నారు. అంటే ఎవరైనా చెప్తారా నా మీద పోరాటానికి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోండి అని? అంటే నేను మీకు న్యాయం చేయను, అది జరగదు, మీరు ఒక జేఏసీగా ఫామ్ అయ్యి నా మీద పోరాటం చేస్తూ ఉండండి అని ఎవరైనా చెప్తారా? ఒకటే జేఏసీగా ఏర్పడమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఏ రకంగా అమరావతిలో పరిస్థితులు ఉండబోతాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. రామోజీరావు గారి ఆత్మ ఈరోజు ఈనాడు దినపత్రికలో, ఎందుకంటే వీళ్ళు రాసినటువంటి రాతలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ విష రాజకీయాలు, ఏది ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో చంద్రబాబు నాయుడు ప్రైవేటోడికి పప్పు బెల్లాలకు పంచిపెట్టేస్తుంటే, దాని వెనుక అవినీతి జరుగుతుంటే, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలతో అడ్డుకోవాలని చూస్తుంటే జగన్ విష రాజకీయాలు అని ఈరోజు ఈనాడు దినపత్రికలో రాశారు. ఇది జాతి పత్రిక. జాతీయ పత్రిక మీకు ఒకటి చూపిస్తా, జాతీయ పత్రిక కూడా ఒకటి చూపిస్తాను. ఇదే రోజు పీపీపీకి సంబంధించి జాతీయ పత్రికలో ఏమొచ్చింది, జాతి పత్రికలో ఏమొచ్చింది, ఈ రెండింటిని కంపేర్ చేసి చూద్దాం. ఒకే రోజు రావడం ఆశ్చర్యకరంగా, 2 ఎడిటోరియల్ పేజీలోనే కనిపించడం చాలా ఆశ్చర్యకరంగా. చూద్దాం జాతి పత్రికలు ఏం చెప్తున్నాయి, జాతీయ పత్రికలు ఏం చెప్తున్నాయి. ఒక విషయం మాట్లాడిన తర్వాత ఈరోజు జాతీయ పత్రికలు, జాతీయ పత్రికలో వచ్చిన వార్తల గురించి కూడా మాట్లాడుకున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదు, లోకేష్ గారు ఎందుకు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు, నారాయణ గారు నిన్నటి వరకు ఉన్నారు, పాపం భయపడి ఈరోజు రాలేదేమో, రేపు ఎల్లుండో వస్తారులేండి. వీళ్ళు ఎందుకు రాలేదు? ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఏది జరిగినా, ఏ రకంగా ఒక మరణం జరిగినా శవరాజకీయాలు చేయడానికి రాబందుల్లా వాలిపోయేటటువంటి టీడీపీ నాయకులు ఎందుకు ఇప్పుడు మాయమైపోయారు? శవ రాజకీయాలు కాదు, శవాలను మోస్తూ కూడా రాజకీయాలు చేశారు. ఇప్పుడు రౌడీ షీటర్ వీరయ్య చౌదరి శవం మోసినటువంటి చంద్రబాబు, రౌడీ షీటర్ ఏదైతే తోట చంద్రయ్య శవం మోసినటువంటి చంద్రబాబు, మరి నీ కలల రాజధాని అమరావతి కోసం మరి ఏదైతే భూములు ఇచ్చినటువంటి రైతు చనిపోతే ఈరోజు కనీసం శవం మోయమని అడగట్లే మిమ్మల్ని, కనీసం ఈరోజు పరామర్శకు కూడా ఎందుకు రాలా, కనీసం ఆ కుటుంబం దగ్గరికి ఇప్పుడు అడిగి ఎందుకు రాలా? ఈ వీడియో అంటే వస్తాడు రేపు ఎల్లుండో, అడుగుతున్నారా బాబు అని చెప్పి. సో ఏంటంటే ఇప్పుడు దాకా గుర్తు రాలా, మీరు పంపిస్తారా ఏంటి అంటే అడుగుతు ఇప్పుడు చూస్తే వెళ్తాడు. మరి అది ఎట్లా అంటున్నారు, మరి తోట చంద్రయ్య శవం మోసావు, రౌడీ షీటర్ వీరయ్య చౌదరి శవం మోసాడు ముఖ్యమంత్రి. నిజంగా ఆ లెక్కన నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఒకవేళ వెళితే మీరు చెప్పింది వినో, లేకపోతే తన మనసుకు అనిపించి. కానీ మీరు చెప్పినా ఎవరు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం గట్టిగా చెప్తే రోమాలు తీసేస్తారు, ఇక్కడ ప్రస్తావించాల్సింది గీతలు జరిపేస్తారు. కుటుంబ సమేతంగా వెళ్ళి జోలి పెట్టారు కదా, కుటుంబ సమేతంగా వెళ్ళి అమరావతి కోసం జోలి పట్టినటువంటి మీరు, మరి అదే అమరావతిలో మీ ప్రభుత్వం వల్ల ఒక వ్యక్తి మరణిస్తే అది మీ ప్రభుత్వం తప్పిదం అయితే మరి సారీ పవన్ కళ్యాణ్ చేతనే చెప్పించాలిగా కనీసం. పవన్ కళ్యాణ్ చేతనో సారీ చెప్పించాలి కదా, వాళ్ళకి అలవాటే కదా. 6 చనిపోయినప్పుడు సారీ చెప్పారు కదా ఏదో తిరుపతిలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖాళీగానే ఉంటాడు కదా, హైదరాబాద్ నుంచి ట్వీట్ చెప్పి సారీ చెప్పని చెప్పేస్తాడు కదా. ఎటు మీరు చెప్పరు, సారీ చెప్పేసి క్లోజ్ చేసేయాలి కదా ఒక్కన, ఇంకెందుకు చేయాల? సో దారుణం అయితే సార్. మరి ఏంటంటే అక్కడ ఏదన్నా తిరుగుబాటు మొదలవ్వడమో, ఒక ఉద్యమం లాంటిది మొదలైతే అప్పుడు వస్తారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం డైవర్ట్ చేయడానికి. మేబీ అప్పుడు దించుతారేమో. మనం ఎప్పుడు ఉన్న అస్త్రాలన్నీ వాడేయకూడదు సార్. పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని ఎప్పుడు వాడాలంటే పీక్ స్టేజ్ లోనే, మన చేయి నుంచి పరిస్థితి తప్పిపోతుంది అన్నప్పుడే ఈ మధ్య మీరు కోరుకున్నట్టు ప్రతి సందర్భంలో వాడరు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ శ్రీవారి సొమ్ము కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ ఏంటనే హెడ్డింగ్ లో లోపలికి వెళ్ళి చూస్తే రాజధాని రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇదేనా కూల్ గా కుప్పగోలతో సంతోషంగా ఉన్నారా?
సిగ్గుండాలి కదా ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి. రాజధాని రైతులు చాలా సంతోషంగా ఉన్నారంట చంద్రబాబు నాయుడు గారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వారితో 2వ దశ భూ సమీకరణకు రైతులు ముందుకు రావడం పరిణామం. ప్రజలు, రైతులు, ప్రభుత్వం అంతా సంతోషంగా ఉన్నారంట. ప్రజలు, రైతులు, ప్రభుత్వంలో ఉన్న మీ కొంతమంది పెద్దలు తప్ప ఎవరు సంతోషంగా లేదు ఈ రాష్ట్రంలో. కానీ రైతులందరూ సంతోషంగా ఉన్నారు. రైతులందరూ ఒప్పించే మళ్ళీ సమీకరణ చేస్తున్నాము అని చెప్పి రైతులు ప్రతి చిన్నదానికి సోషల్ మీడియాకి ఎక్కడం, అంతర్గత విభేదాలతో సమస్యలను జట్లం చేయడం సరికాదని శుతిమెత్తగా హెచ్చరించారు. అమరావతి రైతుల్లో అన్ని జేఏసీలు ఉండటమే ఐకమత్యం కొరవడింది. అన్ని తీసి ఒకదాన్ని పెట్టేసేయండి, అది చంద్రబాబు జేఏసీ అని పెట్టుకుంటే అయిపోయింది. సో వాళ్ళైతే ఇంకేం మాట్లాడకుండా ఉంటారని చెప్పి వాళ్ళకి హితబోధ కూడా చేశాడు. రైట్. ప్రైవేటు వారికి పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు అప్పగించేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అని కోటి సంతకాల సేకరణ చేపట్టడం, ఆ తర్వాత వెళ్ళి గవర్నర్ గారిని కలవడం, ఇవన్నీ చూసిన తరువాత రామోజీరావు గారి ఆత్మ ఆక్రోశంతో రగిలిపోతూ జగన్ విష రాజకీయాలు అంటూ ఎడిటోరియల్లో ఒక వార్తను ప్రచురించారు సార్. ఈరోజు ప్రజలకు మేలు జరగకూడదు, పేదవాడికి వైద్య విద్య అందకూడదు, పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందకూడదు, మన విద్యార్థులు బాగుపడకూడదు, వాళ్ళు బాగుపడితే మనకే కడుపు మంట, కాబట్టి మనం ఇలాంటి రాతలు రాస్తాం. ఇది జాతి మీడియా. జాతి అంటే తెలుగు జాతి సార్. మళ్ళీ జాతి అంటే తప్పుగా అనుకొని చాలామంది మళ్ళీ ఈ మధ్య మాట్లాడుతున్నారు. జాతి మీడియా అని మాట్లాడుతున్నారు, మీదే జాతి అని. తెలుగు జాతి మీడియా అంటున్నా. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైతే చాలు. నా ఉద్దేశం అది. ఈ తెలుగు జాతి మీడియా ఇలా రాస్తే, ఈరోజు ద హిందూ జాతీయ మీడియా అద్భుతమైన ఎడిటోరియల్ పేజీలో ఒక ఆర్టికల్ ప్రచురించింది. రాసింది ఎవరో తెలుసా సార్? కన్నూరు సుజాతారావు, ఫార్మర్ యూనియన్ హెల్త్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూశారు కదా, స్క్రీన్ పైన కనిపిస్తోంది. జాతీయ మీడియాకు ఇదే రోజు ఇదే వార్త వచ్చింది. పీపీపీ మార్గం అవసరం లేదు ఆరోగ్య రంగానికి సంబంధించి, హెల్త్ కేర్ డజంట్ నీడ్ ద పీపీపీ రూట్ అంటూ ఆమె అద్భుతమైనటువంటి ఒక వ్యాసాన్ని రాశారు. హ్యాట్స్ ఆఫ్ మ్యామ్, మీరు రాసినందుకు, ఈ ఆర్టికల్ రాసినందుకు. చాలా అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, మన జాతి మీడియా ఎలా రాసిందో. జాతి మీడియా అంటే తెలుగు జాతి, అంటే తెలుగు మీడియా. ఇది జాతీయ మీడియా అంటే నేషనల్ మీడియా ఎలా రాసిందో చూడండి. మనము పచ్చళ్ళ స్థాయి నుంచి పచ్చడి వార్త రాస్తే, వాళ్ళు చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉండి విజ్ఞానంతో రాసినటువంటి వార్త. రెండిటికి చాలా తేడా ఉంది. ఈ జాతి మీడియా రాసేటటువంటి, అంటే తెలుగు జాతి మీడియా, ఈ మీడియా రాసేటటువంటి వార్తలు చదివితే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ వార్తలు చదివితే మన జీవితాలు ఎలా ఉండాలనేది ఒక మార్గ నిర్దేశనం కల్పిస్తుంది మనకి. ఎస్ ప్లీజ్ పాషా గారు. ఏంటి సార్ ఈ రాత్రులు ఒకే రోజు రావడం? నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. ఈ ప్రైవేటీకరణకి నేను ఒక 5 పాయింట్లు చెప్తాను సార్. అందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఒక 5 పాయింట్లు మొత్తం. ఫస్ట్ది 70%, 30%. 70% ఫ్రీ అంటున్నారు, 30% ప్రైవేట్ అంటున్నారు. ఏవి బెడ్స్. నేను ఒక విషయం అడగాలి మిమ్మల్ని, ఆ 70% ఫ్రీనా లేదా గవర్నమెంట్ ఏమైనా పే చేస్తుందా? ఆయుష్మాన్ భారత్ నుంచి, ఆయుష్మాన్ భారత్ నుంచి చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఆ వ్యక్తికి 70% కూడా పేమెంట్ చేస్తుంది. ఈ 30% అయితే డైరెక్ట్ గా ప్రజల నుంచే అమ్ముకుంటాడు. అంటే అతనికి 70% వచ్చి ప్రభుత్వం ఇస్తుంది, 30% అతనే సంపాదించుకుంటాడు. సో 70% ఇటు వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ నుంచి, 30% అంటే వచ్చేది మొత్తం 100%. వచ్చేది 100% నాకే వస్తుంది. కానీ ప్రజల్ని ఎలా మభ్యపెడుతున్నారు అంటే, లేదు మొత్తం ఆ ప్రైవేట్ వ్యక్తి ఉంటాడు, మొత్తం మనదే పెత్తనం. విషయం ఏంటి, ఈ 70% ఆయుష్మాన్ భారత్ లో కూడా రాబోయే రోజుల్లో జరిగే కుట్ర చూసి మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ బిల్లులు చూసి మీరు పరిశాన్ అయిపోతారు. ఈ బిల్లులు కేర్లో అపోలోలో ఉండవే అని చెప్పేసి పరిశాన్ అవుతారు. అదో కొత్త రాజకీయం, అది వేరేది. ఇప్పుడు 100% ప్రైవేట్ వ్యక్తికి మాత్రం ప్రాఫిట్ లో ఉంటాడు. ఒకటి. రెండోది, నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ, దీని గురించి ఏమన్నా చెప్తారా డీటెయిల్గా? ఇవి ఫ్రీయా కాదా ఒకసారి చెప్పండి. ఓపీ ఫ్రీ. నేను ఓపీ అంటాను, ఓపీ ఫ్రీ, ఎందుకంటే అది చిన్న విషయం కాబట్టి. ఈ ఎంఆర్ఐ కూడా ఫ్రీయా అనౌన్స్ చేయండి. సిటీ స్కాన్ ఫ్రీనా అనౌన్స్ చేయండి. ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీనా అనౌన్స్ చేయండి. మరి ఎంఆర్ఐ అంటే 10,000, 13,000 ఎవడు కడతాడు? పేదవాడు కట్టొచ్చా? సిటీ స్కాన్ అంటే ఎవడు కడతాడు? 3,500 రూపాయలు కడతారా పేదవాళ్ళు? ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరైతే గవర్నమెంట్ దవాఖానకి వెళ్తున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒకవేళ మీరు సిటీ స్కాన్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ ఉండాలి, అది ఉంటుందా? పీపీపీలో ఉండదు ఖచ్చితం. ఇక 3వ పాయింట్, ప్రాఫిట్. సార్, ప్రాఫిట్ లేకుండా బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్ చూసారా? లేదు, ఎవడు చేయడు.
ప్రాఫిట్ ఉంది కాబట్టి కదా బిజినెస్ మెన్లు వస్తారు. అవును. ఒకవేళ వస్తే అందుకే వస్తారు, ప్రాఫిట్ కోసమే వస్తారు, బిజినెస్ చేయడానికి, లాభాలు సంపాదించడానికి కదా సార్ కదా వ్యాపారం. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. 4వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్కి చేసే దమ్ము లేదా? సింపుల్ సార్, ఏది వదిలేద్దాం, అంత ఖర్చు అవుతుంది, 500 కోట్లు అవుతుంది ఒక కాలేజ్కి, 4,500 వద్దు. గవర్నమెంట్కి చేసే చిత్తశుద్ధి ఉందా లేదా? ఉన్నప్పుడు ప్రైవేట్ దమ్ము అన్నారు ఫస్ట్, దమ్ము అయితే నిజంగా ఉంది, కానీ చిత్తశుద్ధి లేదు. ఇది రెండో క్వశ్చన్ అన్నారే దీన్ని. ఇది లేదు, నిజాయితీ లేదు. లేదు, దమ్ము గురించి మాట్లాడతా. దమ్ము ఉందన్నారు మీరు, ఉంది. అప్పు ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉంది. అప్పులు తెచ్చారు కాబట్టి ఆ దమ్ము ఉంది. అప్పులు తేకుండా ఉంటే ఆ దమ్ము కూడా లేకపోయి ఉండేది. నేను సంపద సృష్టిస్తా అన్నటువంటి వ్యక్తి నేను అప్పు చేసి సంపద సృష్టిస్తా అని అప్పుడు చెప్పలే. అప్పుని మింగేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పు చేసి నా సంపద సృష్టిస్తా అంటే ఏదో కంపెనీలు పెట్టాను అనుకున్నాడు. ఇక చివరిగా సార్ బిడ్డింగ్, నేను మొత్తం రచ్చ నడిచింది బిడ్డింగ్. సార్ ఒక చిన్న విషయం చెప్పాలి. 4 కాలేజీలు చెప్తే ఆదోని, మార్కాపురం, పులివెందుల, ఇంకొకటి ఉంది ఏంటన్నా మైలవరం. 4 కాలేజీలు, మదనపల్లి. ఈ 4 కాలేజీలు ఉంటే కేవలం ఆదోనికి ఒకటి బిల్డింగ్ వచ్చింది అన్నారు. మిగతా 3 అయితే అసలు రాలా. ఆ వచ్చిన బిల్డింగ్ మధ్యాహ్నానికి అట్లా చేంజ్ అయిపోయింది. ఏమైంది అంటే బిడ్డింగ్ అనేది ఎప్పుడైనా ఏదైనా సంస్థ అనేది వస్తుంది, ఎనీ ఆర్గనైజేషన్. ఒక ఇండివిజువల్ పర్సన్ బిడ్డింగ్ వేయడు. కానీ వేసినోడు ఎవడంట అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ అంట, ఏదేదో షాగార్ అంట. ఆయన దరిద్రానికి నిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తాడంట, కిమ్స్. ఆ కిమ్స్ పేరు మీద బిడ్డింగ్ వేసేసిండు. వేసాడని మనకు తెలుసా? వాళ్ళు చెప్పింది మన హెల్త్ మినిస్టర్ గారు వేసేసి అర్థం కావట్లేదు. ఆయన ఇండివిజువల్ గా వేసి ఉంటాడు. హెల్త్ మినిస్టర్ గారు కార్లో కూర్చుంటుంటే ఒక నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అడిగారు, ఏంటి సార్ ఇది అంటే ఏమంటాడు హెల్త్ మినిస్టర్ గారు, లేదు ఆయన అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన పేరు. రేపు పొద్దున నేను ఎయిర్పోర్ట్ లోనో లేదా ప్రధానమంత్రి గారి ఆఫీస్తోనో పనిచేస్తున్నా కాబట్టి ప్రధానమంత్రి గారి పేరు రాసేస్తారా? ఇది ఎక్కడిది నాకు అర్థం కాదు. నిబంధనలో అట్లా ఒక వ్యక్తికి ఇవ్వడానికి లేదు. సరే ఫైనల్ గా 4 కాలేజీలలో ఈ రోజు ఏమన్నా బిడ్డింగ్ ఉందా? ఒకటన్నా లేదు. నిన్నటి వరకు మధ్యాహ్నం వరకు ఒకటి ఉండే, అది కూడా ఈ రోజు అది కూడా పోయింది. అంటే రెండు కారణాలు. ఒకటి, ప్రజలకి తెలుసు, బిడ్డింగ్ వేసే వాళ్ళకి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని, ఒక కారణం. రెండో కారణం, ఆ ఆర్గనైజేషన్ వాళ్ళకి, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలుసు రాబోయేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మీద ఉంటాడు ఆ వ్యక్తి. ఈయనదేముంది, ఇవాళ ఉంటాడు, రేపు పొద్దున్న పదవిలో నుంచి పోతాడు, మళ్ళీ క్లారిటీ ఇవ్వాలి, పదవిలో నుంచి పోతాడు, మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఊకోడు అని చెప్పి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి కంటే క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళెవరూ ముందుకు రావట్లా. క్లియర్ గా ఇప్పుడు ఇది హిందూ పేపర్ లో ఆమె రాసిన ఒక జర్నలిస్ట్ ఏం కాదు, కేంద్ర ప్రభుత్వ మాజీ ఆరోగ్య కార్యదర్శి. సో ఆమెకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా అవగాహన ఉండి రాసింది. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ని పీపీపీగా మీరు ఇస్తే పేద ప్రజలకు నష్టం జరిగిద్ది అనేది క్లియర్ గా ఆమె రాసింది. సో ఇక్కడ జాతి మీడియాలో మనం చెరుకూరు కిరణ్ గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిది కాబట్టి అసలు పీపీపీ అని అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇది క్లియర్. మనం పబ్లిక్ ప్రాపర్టీని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. రెండు, ఒక తప్పుదో పట్టిస్తున్నారు. ఏమని కేంద్ర ప్రభుత్వం ఏదో పీపీపీ మోడల్లో చేయమందని చెప్పి తప్పుదో పట్టిస్తున్నారు. దయచేసి గమనించాల్సిన అవసరం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, కొత్తగా ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు నేను కాలేజ్ పెట్టుకుంటాను వస్తే ప్రభుత్వంగా సహకరించి మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పింది. అంతే తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయండి, ఎకరం 100 రూపాయలకి ఇచ్చేయండి, ఏదైతే వాళ్ళకి 2 సంవత్సరాలు మీరే జీతాలు పే చేయండి అని ఎవడో చెప్పలా. మూడో అంశం ఇక్కడ క్లియర్ గా వచ్చేటప్పటికి ఇక్కడ పీపీపీ విధానం అనే దాంట్లో నిజంగా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే పిడుగురాలు అనేది కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్. ఇప్పుడు మరి దాన్ని ఎందుకు ఇవ్వాలి కేంద్ర వాళ్ళు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న 10 మీరు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మరి దానికి సమాధానం పిడుగురాలు ఎందుకు ఇవ్వాలి అంటే? సో కేంద్ర ప్రభుత్వం చెప్పింది వేరు, వీళ్ళు తప్పుదో పట్టిస్తుంది వేరు. రైట్. థ్యాంక్ యూ సార్. గారుమూరి వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఎంఆర్ పాషా గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.